మొన్నట పల్మనేరు పురపాలక సంఘంలో జరిగినటువంటి వాయిదా మున్సిపల్ మీటింగ్ వాయిదా గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు అయితే కార్యకర్తలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు ఆ రోజు ఆరోగ్యరీత్యా వల్ల రాలేక మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఈ మీటింగ్ని వాయిదా వేయాల్సిందిగా కోరడమైంది. ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ప్రతి కౌన్సిలర్ ఫోన్ చేసి మీటింగ్ లేదు, మీటింగ్ పోస్ట్ పోన్ అయింది, 2 రోజుల తర్వాత మీటింగ్ పెడతారంట అని చెప్పినారు. తర్వాత ఏమైందో ఏం జరిగిందో తెలియదు, కానీ అతనికి ఎవరు చెప్పినారో తెలియదు. 4 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పిలిపించి మీటింగ్ జరిపించినారు. ఏ భారతదేశ రాజ్యాంగంలో కూడా మున్సిపల్ చైర్మన్కి పూర్తి అధికారాలు ఉంటాయి. మీటింగ్ జరిపించేదానికి, బాడీ నిర్వహించి ఏ విధంగా మన ప్రజా సమస్యలు అయితే ఏ విధంగా అజెండా రూపంలో మనం పొందుపరుస్తామో ప్రతిదీ కూడా చర్చించేదానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మున్సిపల్ సమావేశం జరిపించే హక్కు పూర్తి సర్వ హక్కులు మున్సిపల్ చైర్మన్గా ఉంటుంది. అలాంటి హక్కుని అతను మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రమణారెడ్డి గారు ఆయన ఏం చేశారంటే ఆ హక్కుని పూర్తిగా కాలరాసి అతనే పూర్తిగా చేతుల్లో తీసుకొని మీటింగ్ జరిపించినారు. ఇది భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్ర కూడా ఎక్కడ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ మీటింగ్ నిర్వహించే హక్కు ఎక్కడ లేదు. అతనికి ఎవరు ఆ హక్కు కల్పించినారనేది మేమందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్య తీసుకుని అతని మీద హైకమాండ్ కలెక్టర్ గారికి, తర్వాత గవర్నమెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాము తొందరలోనే. అతను ఏ హక్కుతో ఏ అధికారంతో చేశారని మేమందరూ కూడా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కౌన్సిలర్లు కూడా మున్సిపల్ వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ విమర్శించడం జరిగింది. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా ఇక్కడ ఎన్నికయ్యి అక్కడికి వెళ్ళి ఏ స్వభావం కోసం వెళ్ళారో అయితే వాళ్ళకే తెలియాలి. ఒక కౌన్సిలర్ అయితే మన కొత్తపేట సంబంధించినటువంటి గాంధీనగర్ కౌన్సిలర్, ఆయన 5 ఏళ్ళకి ఒకసారి పార్టీ మారుతాడు, 5 ఏళ్ళకి ఒకసారి వార్డు మారుతూ ఉంటాడు. ఆయన కూడా మమ్మల్ని విమర్శిస్తాడు. ఒక తట్ట మొన్న వేయలేదు వార్డులు. ఈరోజు వార్డులు వెళ్ళమని చెప్పండి, ఆయన ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది. 5 సంవత్సరాలు ఒకసారి పార్టీ మారిస్తాడు, 5 సంవత్సరాలు ఒకసారి వార్డు మారిస్తాడు. ఆయన కూడా అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఈరోజు పల్మనేరు మున్సిపాలిటీ గురించి 18 నెలలు అవుతాను ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు పల్మనేరు పురపాలక సంఘంకి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనం ఎప్పుడు తెప్పించినారా అనేది మాకు చెప్పాలి. ఎందుకంటే ప్రజలు తెలియాలి. మేము ఇక ఈ పల్మనేరు పురపాలక సంఘంలో ఉన్న నిధులతోనే మేము అభివృద్ధి చేస్తున్నామే తప్ప గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా సింగిల్ ఎంపీ కూడా ఇంతవరకు పల్మనేరు పురపాలక సంఘం కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ అభివృద్ధి? తర్వాత మమ్మల్ని ఎలక కౌన్సిలర్లు అంటున్నారు. ఇప్పుడు 2 ఎలక కౌన్సిలర్లే కదా, మీరు చేసుకున్నప్పుడు 2 ఎలక కౌన్సిలర్లే కదా, వాళ్ళు కూడా ఎలక కౌన్సిలర్లు కదా. ఎలకలు ఉండింది వాస్తవమే, మున్సిపాలిటీ ఎలకలు ఉండింది. 2014 నుంచి 2019 వరకు ఎలకలు ఉండింది మున్సిపాలిటీలో. దాని అన్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలకల మందు పెట్టి మేము చంపేసినాం. ఎలకల మందు పెట్టి 24లో మా 19లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలకల మందు చంపేయడం. ఇప్పుడు ఎవరు ఎలకలేము, అందరూ సింహాలు పులిలే ఉండేది. రేపు ఎలక్షన్ వచ్చినా ధీటుగా ఎదుర్కొంటాము. మేము ధీటుగా ఎదుర్కొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం పల్మనేరు పురపాలక సంఘం. మేము ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదంటే, కానీ మీ అధినాయకుడు కూడా ఫ్రీగా వదిలేసినాడు. ఎవరెవరు ఏం చేసుకోవచ్చు తిని బాగా తినేది భోజనం చేయండి అని ఆయనకి తెలుసు, లెక్క రాసుకుంటాడు ఎవడు ఎందుకు తిన్నాడని. మీరు పోయి ఏదైనా 10 అడిగినప్పుడు బుక్ ఎత్తి బయటేస్తాడు, నీ చిట్టా ఇదిరా అని. ఆయన తెలివైన వాడు, ఆయనకి తెలుసు ఎవరు చరిత్ర ఏమని. కాబట్టి దయచేసి మీ పద్ధతిలో మీరు ఉండండి. మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బాగా మీ గురించి మాట్లాడదాం అనుకున్నాము. మీకు తొందర ఎక్కువ, మా దగ్గర మాట్లాడిచ్చేస్తున్నారు. మీరు మాట్లాడండి ఓకే రెడీ. ఈ రోజు నుంచి స్టార్ట్. ఈరోజు వార్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాం. అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అయినా అవినీతిలో మేము ఉన్నాము, పలానా జాగా మేము తినేసినాము, పలానా కబ్జా చేసినామని నిరూపిస్తే మేమందరూ కూడా రాజకీయ సన్యాసం కూర్చుకుంటాం. ఒకవేళ మీరు నిరూపించిపోయి మీరు రాజకీయాన్ని పుచ్చుకోవాలా. మీరు ఏమేమి చేసినారో ఈ 18 నెలల్లో మా దగ్గర పెద్ద బుక్కే ఉంది, పెద్ద చిట్టా ఉంది. ఇప్పుడు ఇంకా అది విప్పాల్సినప్పుడు మేము విప్పుతాము. ఇంకా ఎలక్షన్ ఉన్నాయి, ఇంకా 2-3 నెలల్లో 4 నెలలు 5 నెలలు ఎలక్షన్ అప్పుడు ఇప్పుతాం. దయచేసి ఆత్రపడదండ. మైకుల ముందు మాట్లాడే కాదు అయినా రజా ఏమేమి ఇంకా మీ ఉన్నాయి.
కొన్ని రోజులు టైం ఇవ్వండి మాకు కూడా, మేము చూసుకోవాలి మీరు ఏమేమి చేస్తారో. లారీ టికెట్లు అమ్మండా, ఏమేదో ఇసుక బయట ఆడించండా, ఏమైతే మద్యము బాగా ఏరు పారించండా. ఆ మదనపల్లి రోడ్డు ఒకసారి చూడండి, 9 గంటలకి ఎట్లుంటుందంటే తాగేసి పనుకొని నిద్రపోతా ఉంటారు. ఈ 24/7 మద్యం. మదనపల్లి రోడ్డు కాదు, మద్యంపల్లి రోడ్డు. మద్యంపల్లి రోడ్ అయిపోయింది, మదనపల్లి రోడ్డు కాదు అది. ఆ విధంగా మద్యం షాపులు పెట్టి విచ్చలవిడిగా 24/7 తాగిచ్చేది. 6 గంటల పైన మందు, 10-11 గంటల పైన మందు పుష్కలం దొరుకుతుంది. కాబట్టి ఆ వైన్ షాపులు పోయి ఎక్కడ చూసినా మందు తాగి హాయిగా పనుకుంటారో అది మీరు చేసిన అభివృద్ధి ఈ పల్మనేరు మున్సిపాలిటీలో. తర్వాత తమరు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు ఒక టకారా సిమెంట్ కలిపి ఒక రోడ్డు వేసినారా, ఒక కాలువ కట్టినారా, లేకపోతే ఒక భవనం ఏదన్నా నిర్మించినారా? గంటాఊరులో ఉండేదంతా అమరనేహిన రోడ్డే, అమరనేహిన కాలువే, అమరనేహిన లైట్లే, అమరనేహిన కమ్యూనిటీ హాలే, అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే. ఇంకేదన్నా మీరు ఏదైనా కట్టింటే ప్రూఫ్ చూపించండి. మీరు కట్టినారు, ఎక్కడ కట్టినారంటే ఇది దారిని కబ్జా చేసి 4 హఫ్టల భవనం కట్టినారు. తప్పు చెప్పకూడదు మీ మీద. కబ్జా చేసి దారిలో 4 హఫ్టల భవనం కట్టినారు. మళ్ళీ ఇంకోటి కట్టినారు, గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి 2 అంగడి రూమ్లు వేసి షటర్ బీగాలు వేసి పెట్టుకున్నారు. బాగా కట్టినారు. ఇదన్నీ కట్టినారు. ఈ బిల్డింగ్కి సంబంధించి దొంగ డాక్యుమెంట్ అగరబత్తి కాలనీది ఈ సర్వే నెంబరు పెట్టి గంటాఊరులో వచ్చేసి 4 హఫ్టల పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి ఇది అనేసి ప్రగల్గాలు కలిపినావు. మళ్ళీ ఇంకోటి ఇల్లు స్థలాల గురించి 16 నెలలుగా అక్కడ ఇన్ఛార్జీలు ఏమేమి చేస్తున్నారో అని మాట్లాడినాడు. అయ్యా, రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఇంటి పట్టాని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేలినాయో రికార్డుతో సహా ఫైల్ ఉండదు. ఇక్కడ ఆ ఫైల్ ఎత్తుకొని వచ్చి అమరన్నకు చూపిస్తే అమరన్న వచ్చేసి పాపం ఏదో పేదోళ్ళు కడిపేందుకు కొట్టేది, కట్టుకున్న వాళ్ళు వదిలేయండా అని చెప్పినాడు. ఎత్తినారంటే ఆ దొంగ పట్టాలు జైలుకి కంపల్సరీ నువ్వు పోతావు. నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసినారు చూడు, వాళ్ళని కూడా తీసుకుపోతావు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి నీతో పాటు అనుభవించినారు చూడు, వాళ్ళు కూడా పూజిస్తారు. మళ్ళీ ఇంకోటి ఎన్ఆర్ఐ, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండే ఇల్లు ఎన్ఆర్ఐ నీ పక్కలో సతీష్ అనేసి మా ఊళ్ళో 16కి 80 జాగాని కబ్జా చేయలేదా? నువ్వు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నావు. నీకు ప్లాన్ అప్రూవల్ ఎత్తుకొని రా, నిరూపించు కబ్జా చేయలేదని. కబ్జాల గురించి నువ్వు మాట్లాడద్దు రాజా. అసలు కబ్జా కోరే నువ్వు, ప్రపంచానికే తెలుసు. ఊరికే మా వాళ్ళ మీద నిందలేస్తారు. ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారంట, ఆడ జాగాలు చూసేదానికంట. యాడున్నది నైనా, జాగాలు ఏం లేవునైనా. ఆల్రెడీ తమరు గారు నాకు పోయిండారు. మీ వాళ్ళు కట్టుకున్నారు, ఇప్పటికీ కౌన్సిలరే కట్టుకున్నారు అక్రమంగా జాగాలో. మీ 7వ వార్డు కౌన్సిలర్, దానికి పట్టా ఉందా, ఏముంది, ట్యాప్ కనెక్షన్ అన్నీ వేసుకున్నారు. ఇవంతా మేము ఆపలే. ఎందుకంటే కట్టుకునే వాళ్ళది ఎందుకు, ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి దిగుతాడారులే. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళంతా వస్తున్నారు, మొత్తం తేలిస్తారు, అమరన్న గారి ముందర పెడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు. దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి అన్నా, మళ్ళా అమరన్న గారిని అన్నా ఏదో గంటని దత్తత తీసుకుంటే ఆ రోజు పోయినారు, ఈ రోజు రాలేదన్న. ఆ రోజు పోయిన నేను కూడానైనా గత 5 ఏళ్ళు అన్నా వెంటయ్య గౌడన్నా ఈ చూడన్న అక్రమాలు ఏబిఎన్కి ఇచ్చిన న్యూస్, ఏబిఎన్లోకి ఇచ్చిన, లేఅవుట్ కాడికి పోయి ఇచ్చిన అన్నా చూడన్నా ఈ అక్రమము అనేసి నేను కూడా ముత్తుకునిందనైనా. అమరన్న కట్టినాడు కాబట్టి ఈరోజు ఆ గంట ఊర్లో లైట్లు అన్న మలతాండాయి, రోడ్లు అన్న మలతాండాయి. మట్టి లేదు, కాలువలు కోసుకొని పోయినాయి. నీ కండ్లు ఏమన్నా పోయినాయా? మన్నంతా వచ్చేసి 200 లోట్ల దాకా మన్ను తోలి సదరం చేపించినాము. వాన వస్తుంది, కొట్టుకొని పోయింది. తమరు గారు 5 ఏళ్ళలో వచ్చేసి ఒక కాలువ తేలే, ఒక రోడ్డు తేలేదు. మళ్ళీ నువ్వు మాట్లాడుతాండవు ఇన్ఛార్జీల గురించి. ఇన్ఛార్జీలు అంటే దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన
మా యొక్క పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా పడడం, దానిపైన మా వాళ్ళు అందరూ వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో మా చైర్మన్ గారికి హెల్త్ గ్రౌండ్స్ బాగాలేని వల్ల చైర్మన్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ప్రస్తుతానికి ఈ యొక్క వాయిదా వేయండి, మేము తదుపరి డేట్ నేను చెప్తానని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు ఎవరు చెప్పారో తెల్లా, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంచేపు ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందేమో తెలియదు, ఆయన మీటింగ్ జరిపించారు. రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇటువంటి యొక్క సంస్కృతి. కాబట్టి ఈ పలంనేరు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను మాట్లాడడం ఏమంటే, ఎలకలు కొరికేసింది అంటున్నారు కదా, నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక? మీ ఇద్దరు కౌన్సిలర్లు గెలిచారు కదా, మీరు మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక? మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా. ఎలకలు కొరికిందని చెప్పావు కదా, వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాలా. రేపు నేను చెప్తా ఎందుకు కొరికింది ఎలకలని. నువ్వు మళ్ళా మాట్లాడతారు. మీరు మాట్లాడారంటే నేను దానికి వివరణ నేను ఇస్తా. ఏ ఎలక కొరికింది, ఎందుకు కొరికింది అంతా నా దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను. ఎంత ఎలక ఎంత ఇస్తే ఎంత ఎలక కొరుకుతుంది అనేది అంతా నా దగ్గర చిట్టా ఉంది. అది విప్పామంటే నేను విప్పేస్తా, మళ్ళీ మీ పరిగెపోతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మన స్టేజ్ ఏమి, మనం ఎవరి గురించి మాట్లాడాలా, ఎంత దూరంలో మాట్లాడాలా అర్థం చేసుకొని మాట్లాడాలా. మీకు 11 సీట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఈవీఎంని మీరు మెయింటైన్ చేశారు. ఢిల్లీలో ఎట్లొచ్చింది, మీకు హర్యానాలో ఎట్లొచ్చింది, బీహార్లో ఎట్లొచ్చింది? అన్ని జాగాలు ఎలకలు కొరికిందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రపంచం మొత్తం కోడై కూస్తా ఉంది ఎలకలు మీరు కురిపిస్తా ఉన్నారు అనేసి, ఈవీఎంలు కొరికేసింది అనేసి. కాబట్టి మీరు ఇప్పుడైనా ఆలోచించండి. దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను, మళ్ళీ మీరే అవమానపడతారు. మీరు మాట్లాడుకోండి, ఈ విషయం మాట్లాడుకోండి. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నాను. మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా, జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా, మార్చిలో పెడతారా, ఎప్పుడైనా పెట్టండి. 26 వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము. తప్పకుండా వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీలు ఎగరేస్తాము. అది మాత్రం నేను గంటాపరంగా చెప్తా ఉంటా. అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి, భయపడే ప్రసక్తే లే. మా దాంట్లో మీరు ఎలకలు కొరికిపించినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు. మేము 26 వార్డులు గెలుస్తాము, వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.